సంతోషకరమైన రోజు ఇవాళ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఈ శాలివాహన జయంతి మొలమామ జయంతి సాంస్కృతిక కార్యక్రమానికి ఇంత వైభవంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారికి నేను సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మిత్రుడు శ్రీనివాస్ గారు, అలాగే లలిత్ గారు, వీళ్ళు సుమారు 15 రోజుల నుంచి నాకు టచ్లో ఉండి కార్యక్రమాన్ని ఎలా చేయాలనుకుని మరి ఇంత గ్రాండ్గా చేసినందుకు మీ ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభాముఖంగా. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దర్శి నుంచి శ్రీనివాస్ గారికి, అలాగే మిత్రులు రమేష్ గారికి, ఎక్స్ చైర్మన్ పురుషోత్తం గారికి, ఈరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన భాస్కర్ శ్రీనివాస్ గారికి, అలాగే మూర్తి గారికి, ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పారుల బసవరాజ గారికి, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మరి ఇంత అద్భుతమైన కళాఖండాలని మన సామాజిక వర్గంలో కులంలో పుట్టి దేశ విదేశాలకి కూడా అందజేస్తున్న రాజ్ కుమార్ వడయార్ గారికి, అలాగే వేదిక వెనుక ఉన్న అందరికీ కూడా, మా పట్నాయక్ అన్నయ్యకి, మేమందరం కూడా 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్, ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియదు, సభాముఖంగా మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరమైన విషయం, శాలివాహన శకం చరిత్ర బిగినైనప్పుడు ఒక శకం బిగినవుతుంది. ఆ శకం శాలివాహన శకం. ఒక కుమ్మరి కులంలో పుట్టి మట్టి పాత్రలు తయారు చేసుకునే కుటుంబం నుంచి ఆయన యొక్క పట్టుదలతో, నీతితో, నిజాయితీతో, వినమ్రతతో, ఎటువంటి అపోహలకు లేకుండా, ఎటువంటి భేషాలు లేకుండా ఒక చక్రవర్తి స్థాయికి ఎదిగాడంటే అది మనం గర్వించదగ్గ విషయం. ఆ కులంలో పుట్టాం కాబట్టి ఈ ఇవాళ వరకు కూడా మనం ఎవరితో కూడా ఒక మాట అనిపించుకోకుండా సర్దుకుపోయే కులంలో పుట్టామని చెప్పేసి మీ అందరికీ సభావేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర చూసుకుంటే మన పూర్వీకులు కుండలు తయారు చేసుకొని వాటిని అమ్ముకొని ఆ కుటుంబాల్లో పిల్లల్ని పోషించుకుంటా కుటుంబాన్ని సాధించుకుంటూ ఉండేవాళ్ళు. మరి మనకు హక్కుగా ఉన్న కుమ్మరి కుంటలు అంటే ఆ రోజున మనం ఊరికి దూరంగా మట్టి పాత్రలు చేసుకొని అక్కడ ఆ చెరువు నుంచి మట్టి తెచ్చుకొని అక్కడ కుండలు ఆమెలో కాల్చుకొని వృత్తి చేసుకుంటా సమాజంలో ధనిక, పేద, మధ్యతరగతి, ఎగువ తరగతి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన వస్తువు ఏదైనా ఉందంటే అది మన మట్టి పాత్రలు మాత్రమే. ఇంకా ఏ పాత్రలో ఏ సామాజిక వర్గంగా చూసుకున్నా చూసుకోకపోయినా, ఏది అవసరం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా 2 కార్యాలకు మాత్రం మన మట్టి పాత్రలు కావాల్సింది. మరి ఆ మట్టి పాత్రలు ఈ రోజున ఆదరణ కరువు అయినాయి. ఆ ఆదరణ కరువు అవడానికి కారణాలు కూడా మనందరికీ కూడా తెలుసు. మనకి ప్రాథమిక హక్కుగా ఏర్పాటు చేసుకున్న మట్టి కుంటల్ని మనం కోల్పోయాం. ఇవాళ గ్రామాల్లో మట్టి తీసుకుంటానికి మనకి ఇవాళ హక్కు లేకుండా పోయింది. మరి మట్టి లేనప్పుడు కుండలతో తయారవుతుంది. దాన్ని మనం ఆ రోజున సామాజికంగా అందరం కలిసి ఐకమత్యంగా మట్టి కుండల్ని ఆక్రమించుకుంటుంటే మా ఏర్పాటు చేసిన దాంట్లో మీరు ఎలా తీసుకుంటారంటే మనకి ఆ మట్టి కుండలు తెలియదు. ఎందుకంటే సర్దుపోయే మనస్తత్వం, పోతే పోయినలే అని చెప్పేసి మనస్తత్వంలో ఉన్నాం కాబట్టి మనం అన్నీ కూడా కోల్పోయాం. ఆఖరికి ఈ రోజున మనం ఎక్కడ కుమ్మరి అని చెప్పుకుంటానికి కూడా నగరాల్లో ఇబ్బంది పడే పరిస్థితిలోకి వచ్చాం. అదేమి తప్పేం కాదు. మనం వడయార్ రాజులో రాజచరిత్ర ఉన్న వాళ్ళం, గర్వంగా కాలర పైకెత్తుకొని కుమ్మరి అని చెప్పుకునే వాళ్ళం. మనం ఎందుకు మరి వెనక్కి వెళ్తున్నామో నాకైతే అర్థం కాదు. వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, వేరే రకంగా ఇబ్బందులు ఉండొచ్చు, కానీ వృత్తిపరంగా మనం అందరికీ ఉపయోగపడే వాళ్ళం కులం చెప్పుకుంటంలో వెనకబాటుతనంలో ఉన్నామని సభావేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. సరే, ఎక్కడైనా సరే
ఒక సామాజిక వర్గం అంటే గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే కుమ్మర అవనండి, గౌడ అవనండి, యాదవ్ అవనండి, ఎవరైనా సరే వాళ్ళ యొక్క వృత్తులు చేసుకుంటే ఆ రోజున మనం సమాజంలో బతుకుతూ ఉన్నాం. కానీ ఈ వృత్తి నుంచి మనం రాజకీయాల్లోకి రావచ్చా, అసలు రాజకీయాలు చేయొచ్చా అనే స్థాయికి తీసుకొచ్చిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. బీసీఎల్ని ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజున 23-24% తీసుకొచ్చి చట్టసభల్లో ఉంచోబెట్టి అందరినీ కూడా మీరు బీసీలు కేవలం వృత్తికే కాదు రాజకీయంలో కూడా ఎదగొచ్చని ఆ తెలుగుదేశం పార్టీ ఆ జెండా ఆ నందమూరి రామారావు గారికి తీసుకొస్తే దాని 33% రిజర్వేషన్లోకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి చట్టసభల్లో ఇవాళ మా నాయకులందరినీ మీ ఎదురుగుండా నుంచోబెట్టిన ఘనత ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ. దానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం కలిసింది. అంటే రాష్ట్ర బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మోడీ గారి ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం. మరి సెంట్రల్ అంటే రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత పొందిన బీజేపీ ఇవాళ మనకి అండగా ఉండి ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా సభావేది ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మనకి కులవృత్తి ద్వారా ఏదైనా సరే ఫండ్స్ కావాలంటే మనకి సెంట్రల్ నుంచి మనకు కావాలి. మరి ఆ సెంట్రల్ నుంచి పిఎం యోజన పథకం, ప్రైమ్ మినిస్టర్ యోజన పథకం కానివ్వండి, కేఎంసీ కానీ ఏదైనా ఉన్నాయన్నీ కూడా మనం మాధవన్ గారి ద్వారా మనం సాధించుకోవచ్చు. కేవలం కులవృత్తి వాళ్ళని మనం బ్రతికించుకోవడానికి ఇది ఒక మాత్రమైన మనకు అవకాశం కూడా. వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంతో చక్కగా ఇవాళ తీసుకొచ్చి మన కుమ్మరులు అవనండి, లేకపోతే రజకులు అవనండి, వేరే ఎవరైనా ఈ కూటమి ప్రభుత్వంలో ఇవాళ చక్కగా ఆనందంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అందరికీ కూడా లోన్స్ కానీ ఏమైనా కావాలన్న ఆదరణ పథకం కూడా కూటమి ప్రభుత్వం తొందరలో 2-3 నెలల్లో 3.2 వస్తుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చే ఈ ఆదరణ పథకాన్ని కూడా మన వాళ్ళందరం కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన శాలివాహన కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.